అందరికీ నమస్కారం అండి. అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన కామాఖ్యదేవి శక్తిపీఠాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శక్తిపీఠాలు ఏవిటి, ఎన్ని అనే విషయాన్ని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కొంతమంది 18 అని, 51 అని, మరికొందరు 52 అని, 108 అని ఇలా ఎవరికి తోచింది వారు చెప్తారు. అయితే ఎవరెన్ని చెప్పినా 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. అందులో శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ పీఠాలుగా గుర్తించి ఇప్పుడు పూజించటం జరుగుతుంది. ఈ అష్టాదశ శక్తి పీఠాలలో 16 శక్తిపీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ శక్తిపీఠాలలో అత్యంత ప్రధానమైనది, అతి ముఖ్యమైనది యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠము. ఈ శక్తిపీఠము ఎక్కడ ఉంది, దాని విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అత్యంత శక్తివంతమైన కామాఖ్యదేవి అత్యంత శక్తివంతమైన కామాఖ్యదేవి శక్తిపీఠము అష్టాదశ శక్తిపీఠాల్లో చాలా ముఖ్యమైనది. ఈ శక్తిపీఠము అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహగతికి సమీపంలో ఉంది. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ కామం అంటే అర్థం అది కాదు. కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగటం అని అర్థము. అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టి కామరూపిణి ఆ దేవత అయింది. కామాఖ్యదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ కామాఖ్యదేవిని త్రిపురశక్తిదాయినిగా కొలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారు 3 ప్రధానమైన రూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది. అరాచకవాదులను అంతం చేయటానికి త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపము చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది. ఈ ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ స్తూపాకారంతో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపల శిల్ప సంపద ఆనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యదేవి కొలువుదీరి ఉంటుంది. ఈ ప్రధాన గోపురం పైన శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంటుంది. మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉంటాయి. ఈ ప్రధాన గోపురం పైన పావురాళ్ళు అసంఖ్యాకంగా వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు ఈ ఆలయంలో విగ్రహ రూపంలో దర్శనమివ్వరు. అయినా కూడా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరిని పిలవడు. అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించబడుతుంది. దీన్ని భరించలేని పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు. దీన్ని చూసి దేవతలు కూడా భయపడతారు. తనలో అర్ధభాగమైన భార్య తనను విడిచి ఎక్కడికి పోలేదని పరమేశ్వరుడు సాధారణ మానవునిలా శోకిస్తూ లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారతాడు. భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన ఆయుధంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆ మొక్కలన్నీ చల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. వాటినే శక్తిపీఠాలు అంటారు. అలా విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు అమ్మవారి యొక్క యోని భాగము ఈ ప్రదేశంలో పడింది. ఈ రాతి యోనిలోనే కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపం పైన తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ రాతియోనిలోనే కామాఖ్యదేవి నివాసం ఉంటుంది. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేకమైన రోజుల గురించి ప్రస్తావన చెప్పబడింది. ఈ రోజుల్లో యోనిశిల నుంచి ఎర్రని స్రావం వెలబడుతుంది. ఈ ఎర్రని స్రావము శక్తిపీఠం ముందున్న సౌభాగ్యం కొండలోని నీరుగా చెప్తారు. ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళటానికి చాలామంది భయపడతారు.
4వ రోజు పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీకుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేయడానికి భక్తులు పోటీ పడతారు. ఈ వస్త్రం గనక దగ్గర ఉంటే ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలు అంటవని భక్తులు నమ్ముతుంటారు. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందు ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణి చాలా శక్తివంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెప్తుంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ పుష్కరిణిలో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యకుండము, పాతక వినాశకుండము అని పిలుస్తారు. అమ్మవారి యోనిశ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్యా పాతకమైన నివారణ అవుతుందని భక్తులు నమ్ముతుంటారు. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరొక కుండం ఉంది. దీన్ని పార్వతీ కుండము అంటారు. ముందు ఈ కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్యకుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడ యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీకుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వటం మంచిదని అక్కడ పుజారులు చెప్తుంటారు. అలాగే పరమేశ్వరుడు తనను మోహపరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలంపైనే దగ్ధం చేశాడు. తరువాత రతీదేవి ప్రార్థన మన్నించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బ్రతికించారు. అందువల్లనే ఈ ప్రాంతము కామరూప ప్రాంతం అయింది. సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ ఇక్కడ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపర్వతి. ఈ ఆలయము చాలా పురాతనమైంది. 13వ శతాబ్దం మొదటిలో గుత్తాధిపత్యం కోసము రాజుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో కూచ్ బీహార్ రాజు విశ్వసింహ్ రాజైనాడు. ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి విశ్వసింహరాజు నీలాచలంపైకి వస్తాడు. అక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఈ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దెబ్బను గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు. ఇందులో ఉన్న దేవత చాలా శక్తివంతురాలని, ఏ కోరికైనా క్షణంలో తీరుస్తుందని ఆమె చెప్తుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. త్వరలోనే అతని రాజ్యము సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామాక్షీదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకారు గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపజేస్తాడు. ఇక ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళనే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు. ఈ మేళ కనీవిని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే కానీ వర్ణించటానికి భాష లేదంటే అతిశయోక్తి కాదు. సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు, నృత్యాలు, ఇంతింత బారున జడలు గట్టిన జుట్టుతో ఉన్న సాధ్వీలు పెట్టే అభయముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, అఘోరాలు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయము ఎక్కువగా మంత్రతాంత్రిక ఇంద్రజాలాలకు కామాఖ్య క్షేత్ర శక్తిపీఠము కేంద్రస్థానంగా చెప్తుంటారు. కామాక్షీదేవి మందిరము అధిష్టాన దేవత భైరవి కామాక్షీదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటారు. కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్రా నది మధ్యలో వేంచేసి ఉన్నాడు స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.